ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, చాలా వరకు మనం వినేవాళ్ళం, అంటే క్రిందట పురాణాల్లో అలాంటి విషయాలు మాట్లాడుకున్నప్పుడు వర్షాలు పడకపోతే కూడా యాగాలు యజ్ఞయాగాలు చేసేవారు, దానివల్ల వర్షాలు పడవి అని చెప్పి. అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది కూడా వర్షం వచ్చే ముందు ఉరుములు మెరుపులు ఇవన్నీ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్దగా. అట్లాంటి టైంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు అర్జున పాల్గొన అను అని చెప్పి. అంటే ఎందుకు అనాలి, అసలు ఏంటి, నిజంగా వర్షాలు యాగాలు ఈ హోమాలు ఇలాంటివి చేయటం వల్ల వర్షాలు పడతాయా? మరి అలాంటప్పుడు కొంతకాలంగా వర్షాలు పడని సందర్భాల్లో ఇవి చేస్తే నిజంగానే వర్షం వస్తుందా? అదేవిధంగా ఈ అర్జున ఫాల్గుణ అనటం ఎందుకు అంటున్నాము, వీటన్నిటి గురించి ఒక వివరణ ఇవ్వండి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఇది అర్జునుడు జగదేక వీరుడు. నేను తయారు చేసిన శ్లోకం ఇది సంస్కృతబద్ధంగా. అంటే ఈ అర్జునుడు అంటే ఎవరో మామూలు చిన్నోడు అనుకుంటారు. నరనారాయణుల్లో ఒక మహర్షి, నరుడు, నరమహర్షి. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏది చెప్తే చేస్తాడంతే. ఆయన మనసులో కృష్ణుడు తప్ప వేరేది లేదనమాట. అంత అంకిత భావానికి మరో పేరు అర్జునుడు. అందుకనే ఆయన ఒకటే అడిగాడు. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ లేరు కదా, కృష్ణుడు ఒకటే అడిగాడు, అర్జున, నేను నారాయణ సైన్యం అని ఒకటి ఉంటుంది, వాళ్ళు నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఇటువైపు పార్టీలో ఉంటారు, వాళ్ళందరూ ఆయుధాలు తీసుకొని యుద్ధం చేస్తారు. నేను ఇటువైపు పార్టీలో నేను ఒక్కడనే ఉంటాను, నేను ఏ సహాయమో చేయను, నాకు తోచింది ఏదో చెప్తాను. నేను ఈ పార్టీ కావాలా ఈ పార్టీ కావాలా, దుర్యోధనుడు నువ్వు తేల్చుకోండి అంటే అర్జునుడు ఏమంటాడు, నాకు ఏ నారాయణుడి సైన్యము వద్దు నాయన, నువ్వు ఉంటే చాలు నాకు, అప్పుడు నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, నారాయణుడే నా పార్టీలో ఉంటే చాలు అన్నాడు. అందువల్లనే అర్జునుడు అయ్యాడు, ఆయన విజయం సాధించాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అర్జునుడి దగ్గర అసలు ఏమున్నాయి, గాంధీవం అస్త్రం. అది ఎవరిచ్చారు? వరుణదేవుడు ఇచ్చాడు. కరుణించవా వరుణదేవా అని మన ఎన్టీ రామారావు గారు పాట పాడతారు. ఆ పాట వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వరుణదేవుడిని ఆరాధించాడు ఆయన. అందువల్ల టాప్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైపోయాడు వరుణుడిని పూజ చేయడం వల్ల. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వర్షాలు పడకపోతే వరుణ యాగాలు చేస్తారు. వరుణ సూక్తాలతో మామూలు కొలంలోకి దిగిపోయి, నదుల్లోకి దిగిపోయి, తిరుపతిలో కొలంలో దిగి వరుణ జపాలు చేస్తారు. అంటే వరుణుని మించిన శక్తి లేదు. ఇప్పుడు మహా ఎండగా ఉంది, ఎండాకాలం తర్వాత వెంటనే చలికాలం ఎందుకు పెట్టలేదు? ఎండాకాలం వెంటనే వరుణకాలం పెట్టారు, వర్షాకాలం ఎందుకు అంటే బాగా ఎండిపోయి నాలిక దాహం అంటది అగ్నికి, అగ్నిని ఆర్పేసేది, దాన్ని చల్లబరిచేది వరుణశక్తి. అందువల్లనే ఏమంటాడంటే, ఈ అర్జున, నువ్వు కర్ణుణ్ణి, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ ఉన్నారయ్యా బాబు, కృపాచార్యుడు, వీళ్ళందరినీ ఎదిరించాలంటే లింగులు టిక్కుమంటూ ఈ పొల్ల ధనుసు పెట్టుకుని బాణాలు వేస్తే గెలుస్తావు అనుకుంటున్నావా? నువ్వు చెయ్యి, గాంధీవం సంపాదించు అంటే ఎలా చేయాలి స్వామి అంటే, అగ్నిదేవుడి దగ్గర ఉన్నాయి, అగ్నిదేవుని పిలువు అంటే అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకుంటాను నేను అని చెప్పేసి అంటాడు. అగ్నిదేవుడు, కృష్ణుడు ఏమంటాడు, అగ్నిదేవుడు నీకు ఎందుకు ఇస్తాడయ్యా, ఎందుకు ఇవ్వాలని రూల్ ఎందుకు ఉంది నీకు అంటాడు. అప్పుడు అర్థమైపోద్ది, త్యాగం చేస్తేనే వస్తాడు ఎవరైనా సరే. అర్జునుడు అప్పుడు ఏం చేస్తాడు, అగ్నిదేవుడికి తన శరీరాన్ని అంతటిని త్యాగం చేసి ఆహుతి చేసేసుకుంటాడు. ద్రౌపది, తర్వాత ధర్మరాజు వీళ్ళందరూ భయపడిపోతారు, భీముడు వీళ్ళంతా ఎందుకు ఈ త్యాగం అయినా, మనం ఈ పుల్లధనస్తూనే యుద్ధం చేద్దాం, మనకి ఈ గాంధీవం వద్దని. కానీ అర్జునుడు మొండాడు. అందువలన ఏం చేశాడు, ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు, వరుణదేవుడిని పిలిచి, ఆయన ఫ్రెండ్ అగ్నిదేవుడు వరుణదేవుడిని పిలిచి ఆయన ఇచ్చినటువంటి గాంధీవాన్ని ఒక దివ్య రథాన్ని ఇస్తాడు. ఆ రథం మీద మన అర్జునుల వారు నిత్య విహారి పైన తిరుగుతూ ఉంటాడు అనమాట. అందుకే ఉరుములు మెరుపులు ఉరుముతూ ఉంటాయి కదా, అప్పుడు అర్జున ఫాల్గుణ కిరీటి అని మనం అంటాం. ఎలాగైతే గానగాపురంలో నృసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయ రెండో అవతారమైనటువంటి ఆయన నిత్య విహారిగా, నిత్య నివాసిగా అక్కడ తిరుగుతూ ఉంటారో గానగాపురంలో, అలాగే భిక్ష రోజు 12 గంటలకు చేస్తూ ఉంటారో మన అర్జునుల వారు కూడా రథం మీద తిరుగుతారు. అందువల్ల మెరుపులు వచ్చిన ప్రతిసారి కూడా అర్జునుల వారు పైన ఆకాశ మార్గాన
వెళ్తూ ఉంటారు, ధర్మ రక్షణ చేస్తారు. అంటే శరీరంలో సశరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కృష్ణార్జునులు ఉన్నారని అనుకోకూడదు. అది ఒక లీల. అంటే నరనారాయణ మహర్షులు చిరంజీవులు, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. అందువలన వాళ్ళిద్దరూ తపస్సు చేస్తుంటే మనకి ఈ ఊర్వశినే పుట్టించినటువంటి వాడు అనమాట నారాయణుడు. ఆయన తొడ నుంచి పుడతాడు, ఊరువు నుంచి పుట్టింది కాబట్టి తొడ అంటే ఉరువు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అయింది. కాబట్టి నరనారాయణులు అర్జునులు ఇద్దరు ఉన్నారు. అందువలన ధర్మం కోసం ఎవరైతే కష్టపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి అర్జునుడు తోడై ఉంటాడు. వాళ్ళ రథం మీద ఎవరున్నారు? కపి, ఆంజనేయ స్వామి ఉంటాడు. అంటే మనం ఒక్క అర్జునుని వారిని మనం నామం తలుచుకుంటే మనకి ఎంతమంది సపోర్ట్ వచ్చేస్తుంది? ఇటు ఆంజనేయ స్వామి మనవడైపోతాడు, ఇటు కృష్ణుడు మనవడైపోతాడు. అందువలన మనము ఈ వరుణదేవుడిని పూజ చేసుకోవాలి ముఖ్యంగా. ఆ వరుణదేవుడు సుసంపన్నం చేస్తాడు. వర్షాలు లేకపోతే పంటలు పండుతాయా? పండవు కదా. అంటే మొత్తం జీవత్వాన్ని ఇచ్చింది ఎవరు? వరుణదేవుడే. అందుకే మనం ఏం చేస్తామంటే మనం అష్టదిక్పాలక పూజలు చేస్తూ ఉంటాం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఈ యొక్క అగ్నిదేవుడు, వరుణదేవుడు, పంచలోక పాలకుల పూజ, అష్టదిక్పాలక పూజ చేయాలి. అందువల్లనే మనము ఈ యొక్క వరుణదేవుణ్ణి ఎవరైతే చరిత్రలో పురాణాల్లో మనము పూజలు చేసినటువంటి వాళ్ళంతా కూడా అపర కుబేరులు అయిపోయారు. పుష్టి తుష్టి ఆయనే. మనము అన్నాన్ని ఇచ్చేది ఆయనే, మంచిగా చక్కగా పుష్టిగా మనం అయ్యే జీవశక్తిని ఇచ్చేది ఆయనే. కాబట్టి వరుణదేవుడికి ఇష్టమైనటువంటి ఈ రోజు ఏ రోజో తెలుసా? గురువారం. అందువలన చక్కగా ఆ గురువారము ఆయన గురుస్వరూపం కాబట్టి వరుణదేవుడిని మనం పూజ చేసినప్పుడు వర్ణ సూక్తాలతో చేయొచ్చు. వర్ణ సూక్తాలతో ఓం వరుణాయ నమః అన్న మామూలు మంత్రంతో చేయొచ్చు. జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తున్నాం. వరుణుడు అందులో ఉంటాడు. ఇప్పుడు గంగమ్మ తల్లి వరుణ శక్తి అంటే ఏంటంటే జలశక్తిని వరుణశక్తి అంటాము. ఇప్పుడు పంచలోక పాలకులలో మనం ఎలాగైతే పాలిస్తూ ఉన్నారో అష్టదిక్పాలకులు పాలిస్తున్నప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి వారిగా మారిపోతాడు, శ్రీనివాసుడిగా మారిపోయినప్పుడు పద్మావతిని పెళ్లి చేసేసుకుంటాడు. బాగుంది. మరి లక్ష్మీదేవి ఏమో కరవీరపురంలో ఉంటుంది, భార్గవిగా పుట్టింది, భృగు మహర్షి కుమార్తెగా. మరి ఆమెను కలవడానికి వెళ్తున్నాడు శ్రీనివాసుడు. వెళ్తుంటే ఇంద్రుడు మన శివుడు ఏం చేస్తాడంటే ఈయన్ని కలవకూడదు, అడ్డంకులకు చేయమని చెప్పేసి ఎవరెవరిని పంపిస్తాడు? వరుణదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, ఆ తర్వాత వాయుదేవుణ్ణి, ముగ్గురిని పంపిస్తాడు. ముగ్గురిని పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీనివాసుడు ఏం చేస్తాడు? మీరు చాలా గొప్ప శక్తి మంతులు, మీరు ఈజీగా కనిపెడతారు, కానీ జలమార్గంలో వెళ్ళినప్పుడు కనిపెట్టేస్తాడు ఆయన. కానీ నేను మీకు కనబడను, నేను నా భార్గవి దగ్గరికి నేను వెళుతున్నాను అని చెప్పేసి, మీ తత్వాలని నేను అవమానించట్లేదు, కానీ నేను మీకు దొరకను అని చెప్పేసి వెళ్ళి భార్గవ దగ్గరికి వెళ్ళిపోబోతాడు. అంటే వాళ్ళందరిలోకెల్లా ఈజీగా కనిపెట్టేసింది వరుణదేవుడు అనమాట, కృష్ణుడిని. కాబట్టి వరుణ పుష్టి రావాలి అన్నా, తుష్టి రావాలన్నా ఏం అక్కర్లేదు. ఈ పూజకు రూపాయి కూడా ఖర్చు ఉండదు. అంతా ఒక కలశంలో నీళ్లు పెట్టుకొని ఆ కలశంలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసేసి ఎంత చిన్న బెల్లం మొక్కని నైవేద్యం కింద పెట్టి ఓం వరుణాయ నమః అనేటటువంటి సింపుల్ మంత్రం, సూక్తాలు వచ్చినటువంటి వాళ్ళు పంచసూక్తాల్లో వరుణ సూక్తం ఒకటి నేర్చుకొని చక్కగా చేసుకున్నట్లయితే కుబేర్లు అవ్వకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా అవుతారు. చరిత్రలో ఉంది, పురాణాల్లో ఉందమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.